జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కంటిన్యూ అవుతోంది. తొలి 2 గంటల్లో 10.2% పోలింగ్ రికార్డ్ అయింది. గతంతో పోలిస్తే మెరుగ్గా పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. షేక్పేట డివిజన్లోని గవర్నమెంట్ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు 85 ఏళ్ల వృద్ధురాలు పెంటమ్మ. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి 5 రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు పెంటమ్మ. యూసఫ్గూడలోని ప్రభుత్వ స్కూల్లో 10 పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇందులోనే దాదాపు 10,000 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. యూసఫ్గూడ చెక్పోస్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సోమాజిగూడలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. షేక్పేటలోని పలు పోలింగ్ బూత్లను విజిట్ చేశారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. శ్రీనగర్ కాలనీలో నాగార్జున నగర్లో ఓటేశారు. ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ బూత్ను సందర్శించారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్స్ను పరిశీలించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కంటిన్యూ అవుతోంది. తొలి 2 గంటల్లో 10.2% పోలింగ్ రికార్డైంది. గతంతో పోలిస్తే మెరుగ్గా రికార్డ్ అవుతోంది పోలింగ్. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు కూడా ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. షేక్పేట డివిజన్లోని గవర్నమెంట్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు 85 ఏళ్ల వృద్ధురాలు పెంటమ్మ. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి 5 రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు పెంటమ్మ. యూసఫ్గూడలోని ప్రభుత్వ స్కూల్లో 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులోనే దాదాపు 10,000 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. యూసఫ్గూడ చెక్పోస్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సోమాజిగూడలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. షేక్పేటలోని పలు పోలింగ్ బూత్లను విజిట్ చేశారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. శ్రీనగర్ కాలనీలోని నాగార్జున నగర్లో ఓటు వేశారు. ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ బూత్ను సందర్శించారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్స్లను పరిశీలించారు. మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షరీఫ్, డివిజన్ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటుని వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. ఈ సమయం ముగిసే సమయానికి అంటే సాయంత్రం 6 లోపు ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయనకు అబ్జర్వ్ చేసిన అదే అంశాన్ని చెప్పారు. 60 నుంచి 65% వరకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తన అంచనా వేస్తున్నానని చెప్పి మీడియాతో నవీన్ యాదవ్ ఇంటరాక్ట్ అయ్యారు. యువత ఈసారి చాలామంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ల వద్దకు బారులు తీరుతున్నారు. వృద్ధులు కూడా వీల్ చైర్స్ పైన వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఇది మంచి శుభపరిణామం అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. అభివృద్ధి వైపు ఓటరు తన అడుగులు వేయాలని చెప్పి ఆయన అప్పీల్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వెంకటగిరి నాసర్ స్కూల్స్కి సంబంధించినటువంటి మొత్తం 3 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. 3 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈసారి ఫోన్లను డిపాజిట్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి సెక్షన్ని కూడా ఏర్పాటు చేశారు ఎన్నికల సిబ్బంది. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఓటర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈవీఎంలు ఎక్కడైతే మొరాయిస్తే కనుక టెక్నికల్గా ఏమైనా సమస్యలు తలెత్తితే కనుక వాటిని వెంటనే స్పాట్లోనే సార్ట్అవుట్ చేయడానికి ఒక వెహికల్లో రిజర్వ్ ఈవీఎంలను ఉంచుతున్నారు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు ఈ వెంకటగిరి పోలింగ్ స్టేషన్స్లోనే చాలామంది ఐపీఎస్ అధికారులంతా కూడా ఎక్స్ డీజీపీ జితేందర్ దంపతులు, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్న విజయ్ కుమార్, అంతకంటే ముందు ఏసీబీ డీజీగా ఆయన కొనసాగారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా కొనసాగుతున్నారు. ఆయన కుటుంబ సమేతంగా కూడా వచ్చారు. శిఖా గోయల్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్గా ఆమె కొనసాగుతున్నారు. ఇక అనిల్ యాదవ్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్గా మొన్నటి వరకు పనిచేసినటువంటి ఆయన. మొత్తం 3 మంది ఐపీఎస్ అధికారులంతా కూడా ఇక్కడే రెసిడెంట్ ఉంటున్నారు కాబట్టి ఆ గ్యాప్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లను సిన్సియర్గా అప్పీల్ చేశారు. యువత ముందుకు రావాలి, తమకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటు హక్కు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, ఇది హాలిడేగా చూడొద్దు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ఐపీఎస్లంతా కూడా సిన్సియర్గా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యూసఫ్గూడ డివిజన్తో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఉన్నటువంటి మొత్తం 7 డివిజన్స్లో ప్రశాంతంగా
పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగినప్పటికీ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి పోలీసులంతా కూడా క్విక్గా రియాక్ట్ అవ్వడం, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే అక్కడికి వెళ్ళి సమస్యను సర్దుమణిగేలాగా ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ల వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్లో మామూలుగా బందోబస్తుకు పోలీసులు డ్రోన్లను వాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సెపరేట్గా కొంతమంది టెక్నీషియన్స్ని హైర్ చేసుకొని హై డెఫిషియన్సీ ఉన్నటువంటి డ్రోన్స్ని సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారు. ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 200కు పైగా 400కు పైగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో 200కు పైగానే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించారు. కాబట్టి అక్కడ పారామిలిటరీతో కేంద్ర బలగాలతో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 10 గంటల వరకు 10% వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్తున్నారు. ఓటర్ ఒకసారి మనతో ఉన్నారు. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? చాలాసార్లు మీరు ఓటు వినియోగించుకొని ఉండొచ్చు కదా, సో ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి? టైం ఏమైనా ఎక్కువ టైం పడుతుంది? కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకు? ఏం చెప్పారు సమస్య? ఏం లేదు, అయిపోతుంది. ఒక్కోసారి బీఫ్ అన్నది మిల్లికి వస్తుంది, అంతే. అంతా ఓకే ఉంది. మేడం మీరు చెప్పండి, చాలా రోజుల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కదా, సో చాలామంది యూత్ కూడా ఓటు వేసుకోవడానికి రారు, హాలిడే అని చెప్పి బయటకు వెళ్ళడం, విహారయాత్రకు వెళ్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? అందరు రావాలి, ఓటు వేయాలి, అంతే. ఏర్పాట్లు బాగానే ఉన్నాయా? బాగున్నాయి. రైట్, ఒక్కొక్కరుగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఓటర్ స్లిప్స్ని చూపించడము, ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ని తీసుకొని మొత్తం నేను ఉన్నటువంటి ప్లేస్లో మొత్తం 3 పోలింగ్ స్టేషన్స్లో ఉన్నాయి. ప్రశాంతంగా పోలింగ్ సంబంధించి ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు స్టూడియో.